నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. కార్పొరేషన్లో మునిగిపోయిన వైసీపీ కార్యకర్తలు బాబు గారి ఒక్క సంతకంతో అయితే అటాచ్ అయిపోయారు. సో అసలు ఏం జరిగింది ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తుంటే గత ప్రభుత్వంలో కార్పొరేషన్లో అసలు వాళ్ళు విధులకి హాజరైనా కాకపోయినా వాళ్ళకి లక్షలలో జీతభత్యాలు. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఎందులో చూసుకున్నా, డిస్కంలో చూసుకున్నా, ఇంధనంలో చూసుకున్నా, ఎందులో చూసుకున్నా కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళే తప్ప ఇంకెవరికి అక్కడ లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు వచ్చినా రాకపోయినా కూడా వాళ్ళకి అయితే వాళ్ళ జీతాలు కరెక్ట్ ఆన్ టైం ఉండేదన్నమాట. అంతే, దీన్ని అసలు ఇలా చూడాలంటారు వాళ్ళు. ఇది ఒక విధంగా చెప్పాలంటే అమ్మా, పదే పదే ఈ మధ్య బాబు గారు చెబుతున్నారు ఇది ఒక కేస్ స్టడీ అని. సో డెఫినెట్గా కేస్ స్టడీగా తీసుకోవాలమ్మా. అంటే ఇంతవరకు ప్రపంచంలో, అంటే ఇండియా కూడా వదిలేసండి, ప్రపంచంలో ఏదన్నా ఏ రాజకీయ నాయకుడైనా కూడా కాస్త కొత్త ఫేవరిజం ఉంటుంది ఎక్కడో కొట్ట, ఇటు బంధువులకనో లేకపోతే ఫ్రెండ్స్ కనో లేకపోతే ఏదో ఎవరికొకరికి ఎక్కడో చోట బాగా పరిచయం ఉన్న వాళ్ళకి ఏదో కొంత ఫేవరిజం చేస్తారు. ఫేవరిజం లేదు 100% ఉండదు అంటే నేను నమ్మను. కానీ ఇక్కడ జరిగిన వ్యవహారం ఏంటంటే, సో 100% ఇది ఒక పరాకాష్ట అన్నమాట అమ్మ. అంటే ఒక అవినీతిపరుడు, ఒక జైల్లో ఉండవలసిన వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే, అసలు ప్రజా జీవితంలోకి వస్తే, ఈ విధంగా ఒక ముఖ్యమంత్రి అవుతే అసలు ఈ విధంగా ఉండకూడదు అన్నదానికి ఫైనెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అమ్మ. అంటే ఇంతవరకు మన దేశ చరిత్రలో కూడా, ప్రపంచ చరిత్రలో కూడా ఒక రాజకీయ నాయకుడు ఇంత దుర్వినియోగం, అంటే ఇంత విచ్చలవిడితనం ఎవ్వరూ చేసి ఉండరమ్మ. అంటే ఎంత దారుణం అంటే, ఆయన సొంత సోషల్ మీడియాలో పనిచేసి వాళ్ళకి, ఆయన సొంత పేపరు, సొంత టీవీలో సాక్షి అండ్ సాక్షి పేపరు, సాక్షి టీవీలో పనిచేసే వాళ్ళకి ఈ విధంగా దోచిపెట్టడం అనేది చాలా దారుణం. అది కూడా ఏంటి, అసలు ఎవ్వరు కూడా అక్కడ ప్రతిరోజు వచ్చి పనిచేసే వాళ్ళు కూడా కాదంట. గత 5 ఏళ్లలో ఒక్కసారి కూడా ఇటు రాజధాని ఏరియాకి వచ్చో లేకపోతే రాజధాని ఏరియాలోనూ అక్కడ పనిచేసిన వ్యక్తులే కాదు, కానీ నెలకి వాళ్ళకి లక్షల్లో జీతాలు అందినాయి. అంటే కనీసం అటెండెన్స్కి రాకుండా, కనీసం విధులకు హాజరవ్వకుండా కూడా ఈ విధంగా దోచేశారు. సో ఒక విధంగా చెప్పాలంటే ఇది పరాకాష్టమ్మ. అంటే ఈ విధంగా ఖజానాన్ని ఏ విధంగా దోచేశారు చూడమ్మా. లాస్ట్ టైం కూడా మనం ఒక డిబేట్లో కూడా మాట్లాడుకున్నాం. ఎవరైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మిస్సెస్ ఉన్నారో భారతిరెడ్డి గారు, ఆవిడ ఇంట్లో పనిచేసే పని వాళ్ళు ఉంటారు కదా, ఆ పని వాళ్ళకి సంబంధించిన వాళ్ళని దగ్గర ఒక 60-70 మందిని ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్లో హోమ్ గార్డులుగా, అంటే కనీసం దేహదారుఢ్య పరీక్షలో పాస్ అవనోడిని, కనీసం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేనోడిని, కనీసం ఒక దానికి సంబంధించిన ఫిట్నెస్ లేని వాళ్ళని కూడా ఇష్టానుసారి ఈవిడ చెప్పడం చేసేయడం, వీళ్ళు చెప్పడం చేసేయడం. ఎవరైతే వీళ్ళకి వేరే భక్తుడు ఉన్నాడో ఆ సునీల్ కుమార్ అనే అతను, అంతకుముందు మన రఘురామరాజు గారిని కూడా తీసుకెళ్ళి హింసించాడు కదా, అతని తర్వాత ఆ శాఖ పంపించారు. చెప్పడం పాపం అంట, ఎమ్మటే పోస్టింగ్ ఇచ్చేసేసి తన స్వామి భక్తి పోటుకున్నాడు. అంటే ఇంతవరకు నాకు తెలిసి, ఇప్పుడు ఈవెన్ బాబు గారు కూడా ఎన్నో ఏళ్ళ నుంచి సర్వీస్లో ఉన్నారు, ఎన్నో ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నారు. సో నాకు తెలిసి ఏదన్నా ఫేవరిజం చేస్తే కూడా ఆయన సరే పోలే అడుగుతున్నారు, మన ఊళ్ళో ఏదో కుప్పం సంబంధించిన వాళ్ళు ఏదో అడుగుతున్నారు, లేకపోతే మన ఇంట్లో పనిచేసి కూడా అడుగుతున్నారు అంటే ఆయన బహుశా అది కూడా ఏదైనా ఫేవర్ చేసి ఉంటే కూడా ఆయన ఇలా చేయడు. ఆయన ఏదైనా హెరిటేజ్లో ఉద్యోగం వచ్చి ఉంటాడు, సరే పోరా మన హెరిటేజ్లో ప్లాంట్లో వెళ్ళి అక్కడ డైరీ ప్లాంట్లో పనిచేసుకో, లేకపోతే మన హెరిటేజ్ హెడ్ ఆఫీస్ ఉంది కదా అక్కడ పని చేసుకొని చెప్పుంటాడు. అంటే ప్రభుత్వ దాంట్లో మాత్రం అటువంటి వ్యక్తి కానే కాదు. అది ఏదైనా పూర్తిగా ఏదైనా క్వాలిఫైడ్ నలుగురితో పాటు అతను అర్హత ఉంటే చేస్తారేమో, కానీ అటు ఈ విధంగా ఎంత అడ్డగోలుతనంగా, ఎంత విచ్చలవిడితనంగా ఈ విధంగా ఒక చేసే వ్యక్తి అయితే కానే కాదమ్మా. నాకు తెలిసి ఈ దేశ చరిత్రలో ఎవరు కూడా ఇంత దారుణంగా, మేబీ ఫేవరిజం అనేది ఏదో ఒకరికో ఇద్దరికో జరిగి ఉండొచ్చు, చేసి ఉండొచ్చు కూడా. సో బట్ ఇక్కడ జరిగింది చూసారంటే ఒకటి కాదు కదా, మీరు అన్ని విభాగాలు, అంటే అన్ని విభాగాలు ఇన్ ద సెన్స్ ఏంటంటే, ఇక్కడ మీరు చూసుకుంటే అసలు ఇంకా 1-2 అని కాదు ఇక్కడ, అంటే వీళ్ళు చేసిన అరాచకాలు, వీళ్ళు చేసిన అన్నీ చూసుకుంటే ఈ విధంగా ఏదో ఒక డిపార్ట్మెంట్లో ఏదో జరిగింది, తప్పు జరిగింది అనుకోవడం కదా. ప్రభుత్వ కార్పొరేషన్లోనూ వైసీపీ కార్యకర్తలే, రెండోది సొంత మీడియా సిబ్బంది, ఇది కాకుండా మొత్తం ఇంధన సంస్థల్లోనూ ఎటు చూసినా జగన్ అనుచరులే. ఏపీ ఎస్డిసి, ఎండిసి, ఫైబర్ నట్టు, ఈ ప్రగతిలో కూడా వీళ్ళంతా పూర్తిగా పాగా వేసుకున్నారు.
అర్హత లేకున్నా కూడా ప్రభుత్వ పెద్దల సిఫార్సులతో పోస్టులు. సో వీళ్ళు చేసే సేవ అంతా ఏంటి, కేవలం పార్టీకి, ఆ వైసీపీ పార్టీకే వీళ్ళు ఒక ప్రాపగండ కింద వైసీపీ ప్రచారకర్తలుగా ఉన్నాడు. కానీ ప్రజాధనంతో జీతాలు, అక్రమ నియమాలు చెల్లింపులపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పుడు అంటే ఏదైతే ఈ అక్రమంగా నియామకాలు చేశారో ఇవన్నిటి మీద ప్రభుత్వం జారీ చేసింది. అంటే ఇప్పుడు అసలు బాబు గారు కూడా విస్తుపోయి ఉంటారు. అంటే బాబు గారు ఏమనుకుంటారంటే ఆరంభంలో వీడేదో ల్యాండు, శాండు, వైను, మైను, ఈ మెయిన్ ప్రధానమైనగా ఎక్కువగా ఆర్థిక వనరులు కలిగిన సంస్థలు కాబట్టి అట్లలో ఎక్కువ ఆదాయం ఉంటుంది కాబట్టి సో దాని మీద దృష్టి సారించి ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. అలాగే ఈ యొక్క సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్స్ గిన్స్ అట్లలో కొంచెం తినేసి ఉంటాడు అనుకున్నారు. కానీ ఈ విధంగా తనకి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వాళ్ళ ఇంట్లో పనిచేసి వాళ్ళ ఎంప్లాయీస్ కానీ, వాళ్ళ సాక్షి మీడియాలోను, వాళ్ళ సాక్షి పేపర్లోను, వాళ్ళ సోషల్ మీడియాలోను పనిచేసి వాళ్ళకు కూడా ఈ విధంగా తీసుకొచ్చి ఇన్ని రకాలుగా వీళ్ళు అకామిడేట్ చేశారు, ఇన్ని రకాలుగా దోచేశారు. ఆ మనుషులు పని చేసినా చేయకపోయినా వాడు ఎక్కడో కూర్చుని ఏదో పని చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పనిచేసేవాడు కూడా ఇక్కడి నుంచి డబ్బులు, ప్రభుత్వ డబ్బులు. సో అంటే ఇది ఒక నిజంగా పరాకాష్టమ్మా. ఇది ఎంతటి దారుణమైన విషయం ఎక్కడ మనం కనీ విని ఎరగని ప్రజలు. ఇప్పటికైనా ప్రజలు గుర్తించి, నేనేమంటానంటే ఎవరైతే ఇప్పుడు ఓట్లు వేశారో ప్రజలు వాళ్ళు కూడా తెలుసుకోవాలి. వాళ్ళు ఇంకా ఆ మాయల్లోనూ ఇంకా ఆ యొక్క దాంట్లోనే మునిగిపోయి ఉన్నారు. వాళ్ళు ఏదో రాజశేఖర రెడ్డి బిడ్డ, రాజశేఖర రెడ్డి మంచి చేశాడు, వీడు మంచి చేశాడు, ఏదో మాకు బటన్ నొక్కాడు, ఏదో మాకు డబ్బులు పంపించాడు ఇంటికి అని అనుకుంటున్నారు. కానీ ఏదో సామెత చెప్పినట్టుగా మనం చిన్న చేపని ఎరగా చూపి మనం తిమింగలాన్ని ఎలా పడతామో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి చేసింది కూడా అంతే కదా. ఏదో 2000, 3000 పింఛన్లు ఇచ్చి ఇన్ని వేల కోట్ల రూపాయలు దోసేశాడు. అంటే ఇది కాబట్టి సో డెఫినెట్గా ఇట్లా అన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేయాలి. సో నాకు తెలిసి దీనికంటూ ఒక ప్రత్యేక, మనం ఆల్రెడీ చాలా డిబేట్లో మాట్లాడుకున్నాం. సో దీని మీద ఒక కంప్లీట్ ఒక సెట్ ఆఫ్ టీమ్ పెట్టాలమ్మా. అంటే ఒక్కొక్క కాకుండా దీని మీద కంప్లీట్గా, అంటే వాళ్ళ ఫోకస్ కంప్లీట్గా దీని మీదే ఉండాలి. అసలు A to Z ప్లస్ ఒక వార్ రూమ్ పెట్టి పబ్లిక్గా ఒక పేపర్లో కానీ, టీవీల్లో కానీ, సోషల్ మీడియాలో కానీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన ఇవ్వాలి. ఎవరైతే బాధితులు ఉన్నారో మీరందరూ బయటకు రండి, మీకు ఏ విధంగా ఈ ప్రభుత్వం వల్ల ఇబ్బంది కలిగింది, ఏ విధంగా మీకు నష్టం చేకూరింది, మీరు నష్టపోయింది ఏంటి, భూమి కోల్పోయారా, మీ పొలాలు కోల్పోయారా, మీ ఆస్తులు కోల్పోయారా, మీ ఇళ్ళు కోల్పోయారా, సో ఏ విధంగా మీకు నష్టం జరిగింది. అలాగే మీకు తెలిసినంత వరకు, ఎందుకంటే ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళకి అన్ని విషయాలు తెలుస్తాయి కదా, ఈ విధంగా ఎక్కడ ప్రజాధనం దుర్వినియోగం అయింది, ఎక్కడ ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి తనకు అనుకూలంగా ఉండే వాళ్ళని, తన అనుచరుల్ని, తన మనుషుల్ని, తన ఇంట్లో పనిచేసే వాళ్ళని ఈ విధంగా ప్రభుత్వంలో ఎక్కడెక్కడ వీళ్ళందరినీ అకామిడేట్ చేశాడు, ఎక్కడెక్కడ జాబ్స్ ఇచ్చాడు, ఏ విధంగా చేసేదని కూడా మీరు ఎవరైతే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారో ఆ ఇన్ఫర్మేషన్ మాకు సహేతుకంగా ఉంటే సో డెఫినెట్గా దానికి తగిన పారితోషికం ఇవ్వడం అని చేస్తే అమ్మా అద్భుతంగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది ఎవరైతే కబ్జాకు గురయ్యారో ల్యాండ్ మీరు ఇందాక అన్నట్టు వాళ్ళు కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది సార్. కొంతమంది నాయకులు ఎవరైతే కబ్జా చేశారో, కబ్జాకు గురైన ఆ ల్యాండ్ యజమానులు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ పోలీస్ స్టేషన్లకు వెళ్ళి కంప్లైంట్ చేశారు, వాళ్ళు తీసుకుంటారు. అంటే వాళ్ళ మీద ఇంకా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ప్రజలకి నమ్మకాన్ని మనం తీసుకోవాలి అంటే వాళ్ళ మీద తగిన యాక్షన్స్ తీసుకుంటే ఇంకొంతమంది ప్రజలు బయటకు వచ్చే అవకాశం ఉందేమో అనిపిస్తుంది. మరి అట్లా జరుగుతుంది అంటారు? 100% జరుగుతుంది, చెయ్యాలి కూడా అమ్మా. ఎందుకంటే ఇప్పుడు హార్డ్లీ ఎంతమ్మా, మొన్న 12వ తారీఖుని ప్రమాణ స్వీకారం చేశారు ఆయన. సో ఇవాళ 20, హార్డ్లీ 1 వీక్ కదమ్మా. సో 1 వీక్లో ఒక పక్కనే ఆయన అమరావతిని పరుగులు పెట్టిస్తున్నారు. ఇవాళ మొత్తం అమరావతి మొత్తం అంతా కూడా ఆయన వెళ్ళారు, మళ్ళీ మధ్యలో పోలవరం వెళ్ళారు. సో కాబట్టి ఇప్పుడు యాక్చువల్గా ఏంటమ్మా, ఏదో 1-2 సందర్భాల్లోనో లేకపోతే 1-2 విషయాల్లోనూ లేకపోతే 1-2 డిపార్ట్మెంట్లో జరిగితే పర్లేదు కదమ్మా. ఇది మనకి A to Z, అంటే ఏ కాడి నుంచి జెడ్ వరకు ఎన్ని అక్షరాలు ఉంటాయో ఆ కాడి నుంచి మనకి లాస్ట్ వరకు ఏ విధంగా ఉంటుందో. సో కానీ ఇక్కడ ఏంటంటే దానికి మించి ఎక్కువ కదా. ఇప్పుడు A to Z అంటే ఇంగ్లీష్ అక్షరాలు 26 కదా మనకి. సో అది అన్ని 26 కాదు కదా, ఇక్కడ కొన్ని వందల స్కాములు కదమ్మా, కొన్ని వేల స్కాములు కదా. ఇట్ విల్ టేక్ హెల్ ఆఫ్ టైం పడుతుంది. సో కాబట్టి బహుశా ఇది చరిత్రలోనే ఒక ఇంత మనం అసలు ఊహించని విషయం ఇది. అంటే జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ వచ్చిన కాడి నుంచి వాళ్ళ యొక్క గోలు, వాళ్ళ ఏము, వాళ్ళ సిద్ధాంతం, వాళ్ళ మెథడాలజీ, ఐడియాలజీ దోచుకో దాచుకో తప్పించి ఏమీ లేదు.
మనం అనుకున్నట్టుగా చిన్న చేపను వేశారు, పెద్ద చేపను పట్టినట్టుగా దోసేశారు రాష్ట్రాన్ని. ఏదో పేద ప్రజలకు ఏదో టైలర్ కింద ఇచ్చాం, ఆటో వాడి కింద ఇచ్చాం, వాడి కింద ఇచ్చాం, వీడి కింద ఇచ్చాం, సో ఏదో వృద్ధులకి ఏది ఇచ్చాం అది ఇచ్చాం అని చెప్పి వీళ్ళు ఇచ్చింది చూస్తేనేమో గోరంతా, దోచుకుందేమో కొండంతా. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే అమ్మా.